అందరికీ నమస్తే. కల్వకుంట్ల కళల పుత్రిక ఫామ్ హౌస్ పటేల్ అహోరాత్రులు కష్టపడి 80,000 పుస్తకాలను చదివినటువంటి అనుభవంతో తన మెదడును తన జ్ఞానాన్ని మొత్తం రంగరించి 1,50,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పగూలిపోయిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఒక్కసారి అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిజైన్లను ఆయన 1,00,000 కోట్లు పెట్టి కడితే నేను ఒక పూట దాదాపు ఒక 4-5 గంటలు కష్టపడి ఇట్లా మొత్తం నేను ఒక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మొత్తం డిపిఆర్ని అంతా తయారు చేసిన. మీరు ఒక్కసారి చూడండి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినారంటే, రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఆ రోజు సస్యశ్యామలం చేయాలని ఒకటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాడు, 2 పోలవరం, ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నారు. ఆయన ఆనాడు ఏం చేసిండంటే ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇది ఉంది కదా, ఒక్కసారి ప్రధానమైనటువంటి చూపించు. ఇది గోదావరి నది, ఇది మొత్తము గోదావరి నది, కొంచెం వెంటకు, ఇది మొత్తం గోదావరి నది. ఇక ఇది ఒక్కసారి చూడొచ్చు. ఇది ప్రాణహిత నది, ఇది ప్రాణహిత నది. ప్రాణహిత ప్రాజెక్టు మీద రాజశేఖర రెడ్డి గారు ఏం చేయాలనుకున్నారంటే, ఇక్కడ వెనుగంగా పెనుగంగా అనేటటువంటి 2 నదులు వచ్చి కలుస్తాయి. తర్వాత ఇక్కడ ప్రాణహిత దగ్గర ఒక బ్యారేజ్ కట్టి 150 మీటర్లతో ఒక బ్యారేజ్ కట్టి ఇక్కడ నుంచి నేరుగా నీళ్ళని తీసుకొని వచ్చి ఇక చూడవచ్చు. ఇక్కడ ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దీన్ని నిర్మించడం జరిగింది. ఈ ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ ఇట్లా వర్కులు కూడా నడిచినాయి. తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిండు అంటే, ఈ బ్యారేజ్ని ఏం చేసిండు, అక్కడ కట్టాల్సిన దాన్ని ఇక్కడ కాళేశ్వరం ఉంటుంది. ఈ కాళేశ్వరం కింద దాదాపు ఈ మేడిగడ్డ దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ మేడిగడ్డ దగ్గర 85 గేట్లతోని 100 మీటర్లతోని ఒక 17 టీఎంసీల నీళ్ళను ఇక్కడ స్టోర్ చేసి, ఈ మేడిగడ్డ పైన మళ్ళీ ఒకటి ఏం చేసిండు, ఇక్కడ అన్నారం అని మరొక బ్యారేజ్ కట్టాడు. చూడొచ్చు, 10.87 టీఎంసీలు. ఈ మేడిగడ్డలకి వెళ్ళి వచ్చిన నీళ్ళని ఇక్కడ నుంచి తీసి అన్నారంలో ఎత్తిపోస్తుండే. ఈ అన్నారంలకే కన్నా పైన మళ్ళీ ఏం చేసిండు, ఇక్కడ సుందిల్లా 8.8 టీఎంసీల కెపాసిటీతో మళ్ళీ ఒక బ్యారేజ్ కట్టాడు. అన్నారంలోకి వెళ్ళి మళ్ళీ సుందిల్లకి ఎత్తిపోస్తున్నాడు. సుందిల్లకి వెళ్ళి మళ్ళీ ఏం చేసిండు, పైన శ్రీపాద ఎల్లంపల్లి ఉంటుంది కదా, 20 టీఎంసీలు, 20.18 టీఎంసీలు, దీంట్లోకి ఎత్తిపోస్తున్నాడు. అంటే నేరుగా తమ్మిడిహట్టి, ఆ ప్రాణహిత తమ్మిడిహట్టి నుంచి ఇక్కడ రావాల్సినటువంటి నీళ్ళని గోటితోని పోయేదాన్ని గొడ్డాన్ల పాలు చేసిండు అని చెప్పి పెద్దలు ఒక సామెత చెప్తుంటారు. చారణ కొడికి బారణ మసాలా అని కూడా చెప్తుంటారు మా ఊరు భాషలో చెప్తే. ఇట్లా ఒట్టిగా నెత్తి మీదకి వెళ్ళి రావాల్సినటువంటి నీళ్ళని అరికాళ్ళ కాడికి తీసుకొని వచ్చి ఫామ్ హౌస్లో కూర్చొని పెగ్గులు ఎత్తిపోసినట్లు ఇక్కడ నుంచి ఎత్తి ఇక్కడ 40 మెగావాట్లతోని ఇక్కడ భారీ పంప్ హౌస్, మళ్ళీ ఇక్కడ ఒక 40 మెగావాట్లతోని మళ్ళీ ఇక్కడ భారీ పంప్ హౌజులు, మళ్ళీ ఇక్కడ భారీ పంప్ హౌజులు. అంటే ఇన్ని ఎత్తిపోస్తే అసలు 1 ఎకరా భూమి వండాలంటే 8,000 రూపాయల కరెంటు బిల్లు ఖర్చు అవుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నది. ప్రపంచంలో ఏదన్నా ఒక బ్యారేజ్ కానీ ఒక ప్రాజెక్ట్ కడితే దాని కింద ఏమైనా ఆనకట్ట ఉంటుంది, ఆయకట్ట ఉంటుంది, ఆ ఆయకట్టకు నీళ్ళు ఇస్తాయి. కానీ ఈ మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఈ దొరగారు కట్టినటువంటి ఈ ఏ ఒక్క బ్యారేజ్ కింద 1 ఎకరాకి కూడా సాగునీటి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. పైగా ఈ పరివాహక ప్రాంతం సారవంతమైనటువంటి భూమి, ఇక్కడ సైడు 3 పంటలు పండేటటువంటి భూమి దాదాపు 200 కిలోమీటర్లు. ఇది మొత్తం అటు ఇటు మొత్తం 200 కిలోమీటర్లు, కొన్ని 100,000 ఎకరాల భూమి మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరికి ఉపయోగం కేసీఆర్? ఇప్పుడు ఈడ బ్యారేజ్ కడితేనే ఈడికెళ్ళి నీళ్ళు తోడి దీంట్లో పోయచ్చు, ఈడ బ్యారేజ్ కడితేనే దీంట్లోకి వెళ్ళి తోడి దీంట్లో పోయచ్చు. అరే ఇదే కాళేశ్వరానికి గుండెకాయగా చెప్పుకున్నటువంటి ఈ మేడిగడ్డ ఇదే కూలిపోయింది. ఇక్కడ ఏమాత్రము నీళ్ళను స్టోరేజ్ చేసినట్లయితే, నిండిన తర్వాత ఈ బ్యారేజ్ కనుక కూలిపోయినట్లయితే దాదాపు కింద భద్రాచలం వరకు 44 గ్రామాలు మొత్తం మునిగిపోయే అవకాశం ఉన్నదని చెప్పి NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇవి అన్నీ కాకుండా ఫామ్ హౌస్లో వండుకొని తిన్నది ఎరగక ఏం చేయాలో తెలియక 2 అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా ఉన్నారు కేటీఆర్, హరీష్ రావు.
వాళ్ళని ఊరు మినికిడిచి ఎట్లా పడితే అట్లా మొరుగుపోనరు అంటే వాళ్ళు వచ్చి పిచ్చి కుక్కల్లాగా మొరిగే పరిస్థితి ఉన్నది. కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఈ రకంగా ఎవడన్నా కడతాడా? పైగా ఏమంటున్నారు, ఇక్కడ గేట్లు ఎత్తకుండానే ఆడ ఎత్తిపోవచ్చు అని చెప్తున్నాడు. ఒకసారి చూపించు. ఇక్కడ గేట్లు ఇక్కడ గేట్లను తెరిచి కూడా ఈడ ఎత్తిపోవచ్చు అని చెప్తున్నావు. మరి ఎత్తిపోయానికే ఇన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి రాత్రికి రాత్రి ఇక డ్యామ్ ఎందుకు కట్టాలరా బాబు? డైరెక్ట్ నీవే వస్తే అయిపోయేది కదా. ఆడ ఏమైందా అంటే ప్రాణహిత దగ్గర, తమ్మిడియాటి దగ్గర ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, 48 మీటర్లకు ఒప్పుకున్నది, 50 మీటర్లు అయితే ఒప్పుకోమని చెప్పిండ్రు అని చెప్పి సాకు చెప్పిండ్రు. మరి ఆడ 48 మీటర్లు కడితే అయిపోయేది కదా. ఆడ 48 మీటర్లు కట్టకుండా ఇక్కడ ఒట్టిగా ఎత్తిపోయింది అని చెప్పి చిల్లర మల్లర కథనాలు చేస్తున్నారు. అంటే ఎంత దిగజారి ఎంత చిల్లరగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారో చూడొచ్చు. అసలు దీని ఉద్దేశం ఏందా అంటే ఒకసారి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మనం చూడొచ్చు. ఒకసారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడ మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్ట్ ఉంటుంది. దీనిపైన ఇక్కడ నుంచి ఈ శ్రీరామ్ సాగర్ దాదాపు 1977లోనే కాంగ్రెస్ పార్టీ కట్టింది. 112 టీఎంసీల కెపాసిటీతోని ఆనాడు ఆ ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టులు ఇవన్నీ నిండడానికే కొంత టైం పడుతుంది. సగం కాలం అయిపోయిన తర్వాత నిండుతుంది. ఒక్కొక్కసారి వర్షాలు లేకుంటే ఇబ్బంది అవుతాయని చెప్పి ఆ ప్రాణహిత నది నుంచి గోదావరిలకు వేస్ట్ అవుతుందని చెప్పి అక్కడ నుంచి డిజైన్ చేస్తే ఈ డిజైన్లు మొత్తం మార్చేసి ఒట్టిగా గ్రావిటీ ద్వారా వస్తుండే. చూడొచ్చు ఒకసారి మనం ఆ ప్రాణహిత నది నుంచి తమ్మిడియాట నుంచి ఇట్లా జస్ట్ ఇట్లా గ్రావిటీ నుంచి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఒక కాలువ తోవిండి. మీరు చూడండి ఒకసారి ఈ కాలువ కనుక ఇట్లా తీసినట్లయితే ఈ కాలువ ద్వారా వచ్చి ఇట్లా ఎల్లంపల్లికి నేరుగా పడేటివి నీళ్ళుగో ఇట్లా నేరుగా వచ్చి పడేదానికి వాడికి కిందికి తీసుకుపోయి పాతాళానికి తీసుకుపోయి అరికాళ్ళ కాడికి తీసుకుపోయి మళ్ళీ ఎత్తి మీన పోసుకున్నట్లు మళ్ళీ ఒక్కటి కూడా కాదు, డైరెక్ట్ 3 పంపులు తీసుకొని వచ్చి ఈ కథ చేసిండు. ఇక ఎల్లంపల్లి నుంచి నేరుగా ఆనాడు ఇక్కడ నుంచి చేవెళ్ళ వరకు తీసుకుపోవాలని చెప్పి ఎల్లంపల్లి నుంచి ఇక్కడ మానేరు నది మీద ఇక్కడ మానేరు ఉంటుంది. ఇక్కడ నుంచి చేవెళ్ళ వరకు తీసుకుపోవాలంటే ఈయన గారు ఏం చేసిండ్రా అంటే ఈ మానేరు ఇది సిరిసిల్ల చిన్నదూర కాన్స్టిట్యున్సీలు ఉంటుంది. ఈ సిరిసిల్లకి తీసుకొని వచ్చిండు మానేరు. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ఇక్కడ తీసుకొని వచ్చి కొండపోచమ్మ సాగర్, ఈ పక్కనే బసవపూర్, ఈ పక్కనే గంధమల్ల, ఈ పక్కనే మల్లన్న సాగర్, అంటే మొత్తం 1,50,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరికి ఉపయోగం అవుతుందా అంటే దొరగారి కుటుంబానికి వాళ్ళ నియోజకవర్గాలకే. కేవలం సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ తప్పితే ఏడ ఒక బ్యారేజ్ కట్టలేదు. దీని కాళేశ్వరంగా పేరు కాళేశ్వరం కానీ ఇది కల్వకుంట్లేశ్వరం కింద మార్చేసి కేవలం వాళ్ళ ఫామ్ హౌస్లలో వేల ఎకరాల నీళ్ళ భూములు వండించుకోవడానికి ఈ ప్రాజెక్టు డిజైన్ చేసి మళ్ళొకసారి సిగ్గు శరం లేకుండా ఇల్వా ఇజ్జత్ మానం మర్యాద లేకుండా ఈ ప్రాజెక్టు మీద రిటైర్డ్ ఇంజనీర్లను తీసుకొస్తారు, ఇంకొన్ని తీసుకొచ్చి డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ డ్రామా మీ ఓవర్ యాక్టింగ్ బంద్ చేయండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు మీకు నమ్మి మీకు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈ ఒక్క ప్రాజెక్టునే 1,00,000 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టు తగలబెడితే 1,00,000 కోట్లు కింద పోయి బంగాళాఖాతంలో తేలినాయా? ఎవరికి ఉపయోగం ఉన్నది ఈ ప్రాజెక్టు వల్ల? పైగా ఇది అంతా ఉండగా మిత్రులారా ఆ పైనుంచి కనుక భారీ వర్షాలు కనుక వచ్చినట్లయితే ఈ గోదావరి నీళ్ళు మొత్తం వచ్చినట్లయితే ఈ గేట్లు ఎత్తి మొత్తం బంగాళాఖాతంలోకి వదిలేయాల్సిందే. అంటే ఇన్ని వేల రూపాయలు కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఎవరో బస్సొత్తు. అరే కనీసం బుద్ధి జ్ఞానం మెదడు ఉన్నోడు ఇట్లా ఇంత దిక్కుమాల డిజైన్ ఎవడన్నా చేస్తాడా? మళ్ళీ ఏ డిజైన్ చేసిండ్రు రాయాలంటే కూలిపోయే డిజైన్ చేసిండ్రు. మనం చూసినాం గతంలో మేడిగడ్డ బ్యారేజ్ కట్టేటప్పుడు ఏదో గిన్నిస్ రికార్డులను తీసుకొని వచ్చి రాత్రికి రాత్రే 24 గంటల్లో ఇన్ని వేల క్యూబిక్ మీటర్లు వేసినాం, అన్ని వేల క్యూబిక్ మీటర్లు వేసినాం అని చెప్పి రికార్డులు రాసుకున్నారు. సిగ్గుశరం లేకుండా నిబంధనలు మొత్తం తుంగల దొక్కి వీళ్ళ రికార్డుల కోసము, వీళ్ళ ఎచ్చల కోసము, వీళ్ళ ఏతల కోసము నిబంధనలు మొత్తం తుంగల దొక్కి దానికి చక్కగా క్యూర్ కానియకుండా రాత్రికి రాత్రే టన్నులు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ తెచ్చిపోస్తే అది నాసి రకం ఉన్నది, కింద పునాదులు చక్కగా చేయలేదు, కమిషన్లు దొబ్బిపోయారు. కాబట్టి ఆ కాంట్రాక్టర్ కూడా నాసి రకం కట్టి చేతులు దుబ్బుకునే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అది ఎట్లా ఉండగా ఎత్తిపోయింది అని నీకు చెప్పడానికి సిగ్గు అనిపించలే కదా. కాబట్టి డ్రామా రావు, హరీష్ రావు మీ ఓవర్ యాక్టింగు బంద్ చేయండి. దీని నుంచి ఏం చెప్పుకోలేకనే కల్వకుంట్ల దొర ఆయన ఫామ్ హౌస్లో వండుకొని రెస్ట్ తీసుకుంటుంటే మీరు మాత్రం వీడికి వచ్చి గాడిదుల్లాక దున్నపోతుల్లాక కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడు ఈ రకంగా మాట్లాడాడు. రిటైర్డ్ ఇంజనీర్లను తీసుకొచ్చి పెడతారు,
ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ అన్నా ఈ రకంగా కూలిపోయిందా? కాబట్టి మీ డ్రామా ఇకనైనా బంద్ చేస్తే బాగుంటుందని చెప్తున్నా. దయచేసి ఈ వీడియోని చాలామందికి షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామంది ఏదో పటాలు గీసి ఇవి గీసి అవి గీసి చూపించారు, కానీ అచ్చం కాళేశ్వరం డిజైన్ ఎట్లుంటుందో అట్లా నేను ఈ దాన్ని మొత్తం చేసి చూపించడం జరిగింది. కాబట్టి ఇకనైనా డ్రామా రావు, మీ డ్రామాలు కట్టిపెడితే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఇది చూస్తూనే ఉండండి SN TV.